మొన్నటిదాకా మనం తెలంగాణలో 58 ఏళ్లకి రిటైర్ అయ్యేవాళ్ళు గవర్నమెంట్లో, స్టేట్ గవర్నమెంట్లో. సెంట్రల్ గవర్నమెంట్లో చూసుకుంటే 60 ఏళ్ళు ఉంది రిటైర్మెంట్ ఏజ్. మిగతా చోట్ల కొన్ని కోర్ట్స్ అదర్ దాంట్లో 62, 65 ఇట్లా వేరియస్ రిటైర్మెంట్ ఏజెస్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అంటే కామన్ ప్యారలెన్స్ నార్మల్ ప్రజలు అనుకునేది ఏంటంటే సీనియర్ సిటిజన్స్ అంటే యూజువలీ రిటైర్మెంట్ ఏజ్ వచ్చినప్పుడు, అంటే అప్పటికి ఏజ్ వచ్చింది కాబట్టి రిటైర్ అవుతారు కాబట్టి అదొక సీనియర్ సిటిజన్ ఏజ్ అనేది తీసుకోవచ్చు అని ఒక రకమైన అండర్స్టాండింగ్ ఉండేది. అప్పుడు దానికి చాలా అంబిగ్యూస్గా ఉంది, 58, 60, 62, 65 అని. ఇప్పుడు దాని రకంగానే కాకుండా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కూడా ఎవరిని సీనియర్ సిటిజన్స్ అనాలి ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా సీనియర్ సిటిజన్ అయ్యారు అని ఎవరిని అనొచ్చు అని అంటే, మనము ఈ యాక్ట్ ప్రకారము ఈవెన్ గ్లోబల్లీ ఆల్సో యాక్సెప్టెడ్ ఏజ్ ఏంటంటే 60 నిండిన వాళ్ళు 60+ ఉన్న వాళ్ళందరూ సీనియర్ సిటిజన్స్ అని పరిగణించాలి. 60+ ఉన్న వాళ్ళందరూ సీనియర్ సిటిజన్స్ అని పరిగణించాల్సిన అవసరం ఉంది. ఈ యాక్ట్లో కూడా సీనియర్ సిటిజన్స్ అంటే మీకు ఇప్పుడు యాక్ట్ పేరు చూసారు కదా, మెయింటెనెన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్. పేరెంట్స్ని మెయింటెనెన్స్ అండ్ సీనియర్ సిటిజన్స్. పేరెంట్స్ అంటే కూడా ఒక డెఫినేషన్ ఇచ్చారు, నేను అది కూడా మీరు మన ఈ డిస్కషన్లో భాగంగా మాట్లాడుకుందాము. ఈ స్పెసిఫిక్గా మనం సీనియర్ సిటిజన్ ఎవరు అని చూస్తే 60 కన్నా ఎక్కువ వయసున్న వారందరినీ సీనియర్ సిటిజన్స్గా భావిస్తాము ఈ యాక్ట్ కొరకు అండ్ అదర్ పర్పసెస్ కూడా. మీరు వినే ఉంటారు సీనియర్ సిటిజన్ రిజర్వేషన్స్ ఉంటాయి. ఏది ట్రైన్స్లో రిజర్వేషన్స్ ఉన్నాయి, బస్లో రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇవాళ రేపు అట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ కల్పిస్తున్నారు. వాళ్ళు సీనియర్ సిటిజన్స్ అని ఎట్లా ఇప్పుడు లెక్క పెట్టుకోవాలి అని అంటే 60 కంటే ఎక్కువ వయసున్న వాళ్ళందరినీ సీనియర్ సిటిజన్స్గా పరిగణిస్తూ, అంటే మన ఆధార్ కార్డు ఉందనుకోండి, ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, డేట్ ఆఫ్ బర్త్ నుంచి 60 ఇయర్స్ కంప్లీటెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ సీనియర్ సిటిజన్స్గా కన్సిడర్ చేస్తుంది లా.